విజయవాడలో సభ పెట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నాయకుల్ని పిలిచి మన కాపు ప్రయోజనాల కోసం ఈరోజు చర్చ పెట్టి భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తాం. ఎంతో మంచి కార్యక్రమం అని అందరికీ తెలియపరుచుకుంటూ ఈరోజు మనం మీటింగ్లు పెడుతున్న తాటితోటి గతంలో మేము మాట్లాడుకున్నది ఏంటంటే ఆచరణలోకి కొన్ని అంశాలు తీసుకెళ్ళలేకపోతే కేవలం మీటింగ్ తోటే మనం పరిమితం అవుతాం. కాబట్టి మీటింగులతో పరిమితం అవ్వకుండా కార్యాచరణ కూడా తీసుకెళ్తాం ముఖ్యం. ఎందుకంటే దీని మీద ఇటీవలే ఒక పెద్ద నాయకుడు శ్రీ ముద్రగడ పద్మనాభం గారు ఎన్నో పోరాటాలు చేసి మరి చివరికి ఆయన ఆరోగ్యం కూడా పాడు చేసుకుని మన నుంచి దూరంగా వెళ్తాం జరిగింది. ఆయన ఆశయాలను కూడా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే నేను బీసీ దానికి వెళ్లే ముందు ఒక 2 ముక్కలు మీకు చెప్పదలుచుకున్నాను. ఇది మా శ్రమతో పాటు మీ అందరూ ప్రోత్సాహం మాకు కావాలి. పరిగెడటానికి మేము ఉన్నాం, కానీ ప్రోత్సాహం మీరు ఇవ్వాలి. ప్రతి చోట కూడా మీలో ఉన్న నాయకులకి మీరు ప్రోత్సహించి మనం ముందుకు తీసుకెళ్తే కానీ జరిగే అంశం కాదు. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారిది అవుతే ఒక పార్టీలో ఉన్నారని ఆ పార్టీ నాయకులు ఎక్కువ వస్తే మళ్ళీ ఒక పార్టీకి అంటగడుతున్నారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు మన ఒకళ్ళు అటెండ్ అయిన వాళ్ళకి కూడా ఆయన షోకాస్ నోటీస్ ఇస్తున్నాడు. మన ఐక్యతను భంగం చేసే కార్యక్రమాలు రాబోయే రోజుల్లో వచ్చేది ఏంటంటే టీటీపీ కాపునాడిని కూడా సిద్ధం చేస్తున్నారు. దానికి జాగ్రత్తగా ఉండండి అని నేను తెలియపరుచుకుంటున్నాను. ఏ పార్టీ కాపునాడన్నా పర్లేదు, కానీ మన వ్యక్తులు చంపేసిన పార్టీ ఎలాగా చేస్తాం చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు వాళ్ళ ఇంట్లో చావులు వస్తే ఇతరులతో కూర్చుని మాట్లాడుకోవచ్చు మాట్లాడు, కానీ మన ఇంట్లో చావులు వస్తే ఎవరితో ఏం మాట్లాడాలి, ఏ చుట్టంతో మనం మాట్లాడాలి వాళ్ళు తెలియపరుస్తారా మనకి? ఇది ఎక్కడన్నా భావ్యమేనా? దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మళ్ళీ ఇలాంటి సమయంలోనే ఐక్యత ప్రదర్శించాలని మీకు అందరికీ చెప్తున్నాను. మరి అందుకే మరి ఇక్కడ ఒక కార్యక్రమం చేశారు. అంటే ఇది ఒక ఎమోషనల్ సబ్జెక్టు, అలా కట్టుబాటు చేయకండి. ఎందుకంటే ఆ రోజు దళితులకు అడిగారు ఎస్సీగా ఎవరన్నా పుడతారా అని. ఇవాళ కాపులు కూడా అంత హీనంగా అంత దరిద్రంగా చూస్తారా? మీకు మేము బానిసలమా? మేము ఎలా ప్రవర్తించాలో మాకు తెలీదా? అలాంటి కార్యక్రమాలు చేయొద్దని ఈ ప్రభుత్వం వారిని కోరుతూ మరి మాకు మా పోరాటం చేసే స్వేచ్ఛన్న మాకు ఇవ్వండి అని కోరుతూ మనం పోరాడితే కానీ ఇవన్నీ సాధించుకోవాలో అని తెలిసిపరుచుకుంటూ ఈరోజు బీసీ పోరాటంలో మనం కొన్ని ముఖ్యమైన ఆశయాలతో ముందుకెళ్తున్నాం. బీసీ పోరాటంలో మీ అందరికీ తెలుసు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో కష్టపడి మనం విజయం సాధించాం. అంటే 1994లో మనం జీవో 30 తీసుకొచ్చి ఆ రోజు మనం విజయం సాధించాం. మరి ఎక్కడ ఆచరణలోకి రాలేదు అంటే ఆ రోజున దాన్ని ఆ ప్రభుత్వం, అప్పుడున్న ప్రభుత్వం, నేను ప్రభుత్వాల పేర్లు చెప్పను, అప్పుడు ఉన్న ప్రభుత్వం మనకి జీవో 30 ఇస్తూ 2 కండిషన్స్ పెట్టింది. ఒక కండిషన్ ఏంటంటే దాన్ని ఏ సెక్షన్లో పెట్టాలి అంటే బీసీ డియా, బీసీ ఏ నుంచి బీసీ అప్పుడు దాకా ఈ దాకా ఉంది, లేదా కొత్త తీసుకుని బీసీఎఫ్ లో పెట్టాలా అని. అదొక అంశం అవుతే, రెండోది ఎంత శాతం ఇవ్వాలనేది కూడా ఆ రోజు దాని ఆలోచనలో అది అంటే ఈ 2 తేల్చి కమిషన్ పెట్టి ఈ 2 అంశాలు తేల్చి ముందుకు తీసుకెళ్లాల్సిందిగా చెప్పారు, ఆర్డర్ ఇచ్చారు. కాకపోతే దాని తర్వాత ప్రభుత్వం మారతాం, మళ్ళీ ఏమన్నా దీన్ని తీసుకెళ్తే పాత ప్రభుత్వంకి వస్తుందనే ఆలోచనతో అది ముందుకెళ్ళాలి.
మళ్ళీ 2016లో మనం పోరాటం చేశాం. అప్పుడున్న ప్రభుత్వం దీన్ని అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. సో ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇవాళ ఈ రాష్ట్రంలో కేంద్రంలో ఉన్న పార్టీలు కూటమిలో ఉన్నాయి. ఈ రోజు మనం సాధించుకోలేతే మరి ఎప్పుడు కూడా సాధించుకోలేం. ఎందుకంటే ఎప్పుడైతే రాష్ట్రంలో తీర్మానం చేసి ఆ రోజు ప్రభుత్వం మంచి హృదయంతో ముందుకు తీసుకెళ్ళినట్టు అవుతే, దాన్ని కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు కోల్డ్ స్టోరేజ్ లో ఉంది. సో ఈ రోజు మనం ఒత్తిడి పెట్టి అంటే రెండోసారి కూడా మనం 90% విజయం సాధించాం. ఈ ఫైనల్ దాని దగ్గరికి వచ్చేటప్పటికే మనం ఆలోచన చేసి మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఎలా తీసుకెళ్లాలనే అప్పుడు మనం ప్రభుత్వాలు ఎప్పుడు కూడా అంటే అడగద్దే అమ్మన్న భోజనం పెట్టదన్నట్టు మన ప్రజల తాలూకా ఆకాంక్షని ఎప్పుడైతే వ్యక్తపరచగలుగుతామో, మన జాతి యొక్క బాధని ఎప్పుడైతే మనం వ్యక్తపరుస్తామో ఆ రోజే మనకి విజయం సాధించగలం. కాబట్టి సోదరులారా, అందరూ నడుం బిగిద్దాం, కష్టపడదాం. రాబోయే తరాలకి ఒక మంచి భవిష్యత్ ఇచ్చేదాకా వెళ్ళాలి అంటే ఈ రెండు ప్రయాణాల్లో కూడా 1994లో కానీ 2016లో కానీ మనం విజయం సాధించాం. కానీ ఈ పార్టీలకి చిత్తశుద్ధి లేక అమలు పరచట్ల. ఎందుకంటే మనది ఒక పెద్ద జాతి. ఈ జాతి ముందుకెళ్తే ఇంకెవరికి కూడా అవకాశాలు ఉండవు. కాబట్టి దాని మీద ఆలోచించి కుట్ర పంతం జరుగుతుంది. ఈ కుట్రల్లో మనం పడకుండా మనం బీసీ సాధిస్తే రాబోయే రోజుల్లో మన భావితరాల భవిష్యత్తు బాగుంటుంది. దీని మీద ప్రతి ఒక్కరు కొంచెం లోతుగా ఆలోచన చేసి మీరు దీని మీద ఒక సంఘీభావం తెలియపరిచినట్టు అయితే బీసీ పోరాటానికి మనం ముందుకు వెళ్దామని తెలియపరుస్తూ, మరి ఇంత మంచి కార్యక్రమం చేసిన ఆర్గనైజర్స్ కి నా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, జై కాపు, జై జై కాపు, జై ముద్రగడ. జోహార్ రంగా, జోహార్ ముద్రగడ, జోహార్ మిరియాల వెంకట్రావు గారు, జోహార్ జోహార్.